నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. ఒక్కసారి ఊహించండి, ఆకాశం నుంచి నీళ్లు కాదు, చిన్న చిన్న వజ్రాలు వర్షంలా కురిస్తే. ఒక్క వజ్రం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఈ ప్రపంచంలో ఒక గ్రహంపై మాత్రం వజ్రాలే వానలా పడుతున్నాయంట. ఇది సినిమా కథ కాదు, శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్న ఒక ఆసక్తికరమైన అంతరిక్ష రహస్యం. అసలు ఆ గ్రహం ఎక్కడ ఉంది, అక్కడ వజ్రాలు ఎలా ఏర్పడుతున్నాయి, మన భూమిపై కూడా ఇలాంటిది జరిగే అవకాశం ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమిపై మనం ఎన్నో రకాల వర్షాల గురించి వింటుంటాం. కొన్ని ప్రాంతాల్లో మంచు వర్షం, మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం, అప్పుడప్పుడు చేపలు లేదా కప్పలు పడిన సంఘటనలు కూడా వార్తల్లో చూస్తుంటాం. కానీ అంతరిక్షంలో ఉన్న ఒక గ్రహంపై మాత్రం వర్షంలా కురిసేది నీళ్లు కాదు, చిన్న చిన్న వజ్రాలు. ఈ ఆసక్తికరమైన గ్రహం పేరు, శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే గుర్తించారు. అయితే ఇటీవల పరిశోధనలతో దాని వాతావరణంపై మరింత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్రహం ఒక సాధారణ నక్షత్రం చుట్టూ తిరగదు. ఇది ఒక మరణించిన నక్షత్రం, అంటే పల్సర్ చుట్టూ పరిభ్రమిస్తోంది. పల్సర్లు అత్యంత శక్తివంతమైన రేడియేషన్ను విడుదల చేస్తుంటాయి. అందువల్ల ఈ గ్రహంపై ఉష్ణోగ్రతల ఒత్తిడి మన ఊహకాందని స్థాయిలో ఉంటాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం, ఈ గ్రహం వాతావరణంలో భూమిలా ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి వాయువులు ఉండవు. ప్రధానంగా కార్బన్, హీలియం మరియు కార్బన్ కణాలతో కూడిన దట్టమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, వజ్రాలు ఎలా కురుస్తాయి? భూమిపై వజ్రాలు ఏర్పడాలంటే కార్బన్పై లక్షల సంవత్సరాల పాటు అత్యంత అధిక ఒత్తిడి, ఉష్ణోగ్రత పనిచేయాలి. అలాంటి పరిస్థితులే ఈ గ్రహంపై సహజంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్బన్ కణాలు అధిక ఒత్తిడి, వేడి కారణంగా నెమ్మదిగా ఘనీభవించి వజ్రాలుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత ఆ వజ్రపు కణాలు వర్షపు చినుకుల్లా కిందికి పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఇప్పటివరకు ప్రత్యక్షంగా చూసిన సంఘటన కాదు. గ్రహం వాతావరణంపై సేకరించిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. ఈ గ్రహం గురించి ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ముఖ్యంగా ఇంత కార్బన్తో నిండిన ఈ గ్రహం ఎలా ఏర్పడింది, దీని పరిణామం ఎలా జరిగింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహంపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధన మరోసారి మనకొక విషయాన్ని గుర్తు చేస్తోంది. విశ్వం మనకు తెలిసిన దానికంటే ఎన్నో రెట్లు విశాలమైనది. ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో రహస్యాలు ఇంకా మనకు కళ్ళకి కనిపించాల్సి ఉన్నాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంటి ఆధునిక సాంకేతికత వల్ల ఇలాంటి అద్భుతమైన గ్రహాలను గుర్తించడం, వాటి రహస్యాలను ఛేదించడం రోజురోజుకు సులభం అవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఆశ్చర్యకరమైన గ్రహాల గురించి మనకు తెలిసే అవకాశం ఉంది. వజ్రం అంటే మనకు విలువైన ఆభరణం, కానీ విశ్వంలోని ఒక మూలలో అదే వజ్రం వర్షపు చినుకుల్లా కురుస్తుందనే ఆలోచనే ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి మీకు ఈ వజ్రాల వర్షం గురించి తెలుసా? ఇలాంటి అంతరిక్ష రహస్యాలపై మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్, స్పేస్ కథనాల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి.